హాస్పిటల్స్ కు సంబంధించి బర్డ్స్, స్విమ్స్, పద్మావతి చిన్నపిల్లల హాస్పిటల్ సంబంధించిన వైద్య సరఫరాదారుల కోసం టర్నోవర్ నిబంధనల సడలింపుకు సంబంధించి నారా లోకేష్ గారి ఇన్ఫ్లుయెన్స్ తో, ఆయన ఆదేశాలతో పటిష్టమైన సరఫరాదారుల నిబంధనల్ని తుంగలోకి తొక్కి వాళ్లకు అనుకూలమైనటువంటి పనికిమాలిన సరఫరాదారులకు రహదారులు వేయటానికి టీటీడీ తన నిబంధనల్ని పూర్తిగా సడలించింది. వార్షిక టర్నోవర్ కనీసం శస్త్రచికిత్స మరియు ఇంజెక్షన్లు, జీవనాధారాల ఔషధాలు, వీట్లకు సంబంధించిన ప్రమాణాలకు సంబంధించి ముఖ్యంగా ఔషధాలు, ఇంజెక్షన్లు, వీట్లకు సంబంధించిన కనిష్ట వార్షిక టర్నోవర్ గతంలో 100 కోట్లు ఉంటే, సరఫరాదారుల టర్నోవర్ 100 కోట్లుంటే తప్ప బిడ్డింగ్ లో పాల్గొనేటువంటి అవకాశం లేదు. దాన్ని పూర్తిగా సడలించి 25 కోట్లు ఉంటే చాలు అన్నటువంటి నిర్ణయం తీసుకున్నది. అత్యంత ప్రాణాధార మెడిసిన్స్ ను కొనటానికి తీసుకున్న నిర్ణయం ఇది. ఒక అజ్ఞాత కమిటీ ఇచ్చినటువంటి రిపోర్టు కారణంగా ఈ అజ్ఞాన కమిటీ, అవినీతి కమిటీ ఇచ్చినటువంటి సిఫారసు మేరకు అలాగే ఒకటేమో 100 కోట్ల నుంచి 25 కోట్లకు తగ్గించింది, మరొకటి 10 కోట్ల రూపాయలు నిర్ణయం కూడా ఇందులో తీసుకున్నారు. మరో నిర్ణయాన్ని 15 కోట్లుంటే చాలనేటువంటి నిర్ణయాన్ని కూడా తీసుకున్నారు. ఈ మెడిసిన్స్ అన్నీ కూడా అత్యవసరమైనటువంటివి, రోగుల ప్రాణాలు పోసేటువంటివి. వీళ్ల ప్రాణాలు పోసేటువంటి మందులు, శస్త్రచికిత్స పరికరాలు, వీటికి సంబంధించిన కొనుగోళ్లకు సంబంధించి, నాణ్యతకు సంబంధించి ఎక్కువ మంది బిడ్డర్స్ రావటానికి అవకాశం కల్పిస్తున్నాము. అందుకోసమని ఈ నిబంధనల్ని సడలిస్తున్నాము అని పాలక మండలి చేత ఒప్పించి నారా లోకేష్ ఆ అజ్ఞాన అవినీతి కమిటీ ద్వారా సిఫారసు చేయించినారు. దీని ద్వారా నాణ్యమైనటువంటి మందులు కొనటానికి అవకాశాలు పూర్తిగా తగ్గించి వేసినారు. ప్రజా ఆరోగ్యం వంటి సున్నితమైన విషయాలలో మందులు, ఇంజెక్షన్లు, బ్లడ్ బ్యాంక్ సామగ్రి, శస్త్రచికిత్స వినియోగ వస్తువుల సరఫరా కోసమని 100 కోట్ల
టర్నోవర్ని 25 కోట్లకు తగ్గించటానికి టీటీడీ పాలక మండలి బరితెగింపు వెనుక చాలా పెద్ద అవినీతి కుట్ర ఉన్నది. మీకందరికీ కూడా తెలుసును, ఈ ప్రభుత్వం చంద్రబాబు గారి ప్రభుత్వం వచ్చిన తరువాత గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయమని నెయ్యి సరఫరాదారులకు సంబంధించిన టెండర్లకు జరిగిన సడలింపు వలనే మొత్తం నెయ్యంతా కూడా కల్తీ నెయ్యి వచ్చేసింది అని రకరకాలైనటువంటి నీచపు మాటలు మాట్లాడినారు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు. ఊరు వాడ ఎక్కడ పట్టినా ఇదే విమర్శ చేసినారు. మేం చాలా స్పష్టంగా ఆ రోజున దాన్ని ఆధారాలతో నిరూపించినాం. మా సడలింపు ద్వారా ఒక్కటంటే ఒక్క పనికి మాలిన బిడ్డర్ కూడా టెండర్లో పాల్గొన్నటువంటి పని చెయ్యలేదు అని చంద్రబాబు గారి టైంలో ఎవరైతే పాల్గొన్నారో వాళ్లే మా హయాంలో మేము సడలించినప్పుడు కూడా పాల్గొన్నారు. ఆ కారణంగా వాళ్ళు ఏదైతే కారణం చెప్పినారో ఆ కారణంగా ఏ రకమైనటువంటి పొరపాటు అక్కడ జరగల. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి ఆదేశాలతో అత్యంత ప్రాణం పోసేటువంటి మందులకు సంబంధించిన నిర్ణయంలో టర్నోవర్ను ఒక్కసారిగా ఆకాశం నుంచి పాతాళానికి తీసుకొని వచ్చినారు. దీని ద్వారా నాసిరకం వస్తువులు, సామగ్రి, మందులు సరఫరా చేయటం ద్వారా ఆ సరఫరాదారుల ద్వారా కమిషన్లు కొట్టటానికి, కుమ్మటానికే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ అజ్ఞాత కమిటీ, అజ్ఞాన అవినీతి కమిటీ ఏదైతే ఉందో, సిఫారసు చేసిందో, ఆ కమిటీలోకి సంబంధించినటువంటి వాళ్ళు ఈ సరఫరాదారులుగా మారబోతున్నారు. వాళ్ల భాగస్వామ్యం కూడా ఉంది అన్నటువంటి అనుమానాలు ఇప్పుడు అంతా కూడా వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించినటువంటి చర్చలో పాలక మండలిలోనే ఒక పెద్ద ఫార్మాస్యూటికల్ కంపెనీ నడుపుతున్నటువంటి ఒక పాలక మండలి సభ్యురాలు, దేశంలోనే పెద్ద ఫార్మాస్యూటికల్ కంపెనీ నడుపుతున్నటువంటి సభ్యురాలు ఒకరు తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం చేసినా కూడా ఖాతరు చెయ్యకుండా లోకేష్ గారు చెప్పారు కాబట్టి జరిగి తీరాల్సిందేనని ఆ నిర్ణయాన్ని తీసుకోవటం జరిగింది.